నేను ఉదాహరణ మా కోడలు ఏమి ఇచ్చిందో హర్యానాని అంటే అమ్మాయి ఏమి ఇచ్చిందో ఆమె తల్లిదండ్రులు హర్యానా రాష్ట్రం ఉన్నాడు. అక్కడ ఆమె తల్లిదండ్రుల వివరాలు వేరుకుంటే అక్కడ ఆ యొక్క ఓటర్కు ఏజెంట్ కు మరి అనుబంధం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసి ధైర్యం ఇచ్చే అవకాశం కూడా మున్సిపల్ ఏజెంట్లకు ఎలక్షన్లకు కాకుండా ఇది కూడా ఒక గొప్ప మనకి ఎన్నికలకు 2 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మనం ఆ విధంగా సమస్య వచ్చిందని ఓటం కావచ్చు. కానీ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం దీనికి ఈ గైడ్ లైన్స్ రూపొందిస్తారు. ఈ గైడ్ లైన్ రూపొందింప చేయడంలో భారతీయ జనతా పార్టీ ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పార్టీగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అంతే బాధ్యత. ప్రతిపక్ష పార్టీగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నువ్వు 2002లో అమలు చేసినటువంటి విధి విధానాలు కాకుండా నువ్వు దానికి అదనంగా ఈ నిర్బంధ ఈ ఆంక్షలు ఎందుకు విధించినట్టు దాని పరిస్థితి ఏదైతుందో అక్కడే గట్ట మార్పు చేయగలిగి ఈ నిబంధనలన్నీ తొలగిపోయేసినట్టయితే ఈ సమస్య ఉండదు. అందుకే ఉన్నటువంటి సమస్య అన్నింటికీ ఇక భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎంత బాధ్యత కాంగ్రెస్ పార్టీ కూడా అంతే బాధ్యత. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసేంత వరకు పురుషుల ఓట్ల వల్ల